హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను బాగున్నాను. మీరు బాగాలేకుంటే బాగుండండి, బాగుంటే బాగుండండి. సో ద థింగ్ ఈజ్, నేను కోడి పందాల వీడియో ఎడిట్ చేసి ఈరోజు పెట్టాలి. యాక్చువల్గా ఈరోజు 22nd May, కానీ కాపీరైట్ పడింది, అంటే స్ట్రైక్ పడింది. రీజన్ ఏంటంటే దాంట్లో వైలేషన్ ఉంది. అంటే 2 యానిమల్స్ ఉన్నాయి కదా, లైక్ 2 కోళ్ళు కొట్టుకునేవి, అది బ్లడ్ రక్తం బయటకు రావడం, అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగెన్స్ట్గా పోయినందుకు మనకు ఆ వీడియో అయితే తీసేసారు. సో నేను ఏం చేసిన అంటే దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన. ఆ పార్ట్ కొంచెం ఇగో ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ రిమూవ్డ్ అని ఉందా? ఇక్కడ రిమూవ్డ్ అని ఉండేది మన పెట్టిన వీడియో మీకు కనిపించేది, నా ఒక్కనికే కనిపిస్తుంది. ఇది నేను అడ్మిన్ కాబట్టి ఇది తీసేసిన, అందుకే నేను వేరే వీడియో అప్లోడ్ చేసిన. సో ఇప్పుడు దీన్ని నేను స్క్రీన్ రికార్డ్ చేసి ఏ పార్ట్ మందమైతే బ్లడ్ వచ్చి వైలెన్స్ హార్మ్ఫుల్గా ఉందో అది నేను తీసేసి మళ్ళీ ఎడిట్ చేసి పెట్టిన. యాక్చువల్గా అది ఆ పార్టే మంచిగా ఉంటుండే, కానీ అది తీసేసారు. ఇంకో ఈ పార్ట్ చూపెట్టద్దు, కొంచెం బ్లడ్ వచ్చేది ఉంది. ద కంటెంట్ ఇక్కడ ఉంది, చదవండి. కంటెంట్ దట్ షోస్ హ్యూమన్ మాలిక్యులస్లీ ఇన్ఫ్లిక్టింగ్ ఫిజికల్ ఆర్ psychological harm on animals isn't allowed on YouTube. We may take limited exceptions for content విత్ ఎడ్యుకేషనల్, డాక్యుమెంటరీ, సైంటిఫిక్ ఆర్ ఆర్టిస్టిక్ కంటెక్స్ట్. ఒకవేళ మనం ఎడ్యుకేషనల్ ఏమంటారు, ఒక డాక్యుమెంటరీ వీడియో అయినా, సైంటిఫిక్గా అయినా, ఒక ఆర్టిస్ట్ కంటెక్స్ట్గా తీస్తే ఏం కాదంట. ఇట్లా వ్లాగ్ లాగా, వీడియో లాగా తీస్తే అది గైడ్లైన్స్కి అగెన్స్ట్గా పోయినందుకు ఈ వీడియో అయితే తీసేసారు. సో నేను మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేసిన, ఒక 1 week వరకు రివర్ట్ అవుతుంది వాళ్ళ మెయిల్. నేను ఆ వీడియో తీయాలి ఇప్పుడు. సో వీడియో తీసేస్తున్నా, డిలీట్ ఫర్ ఎవర్. ఐ అండర్స్టాండ్ దట్ డిలీటింగ్ దిస్ వీడియో ఈజ్ పర్మనెంట్ అండ్ దట్ ఐ విల్ లూజ్ ఆల్ యాక్సెస్ టు ఆడియన్స్ అండ్ వీడియో అనలిటిక్స్. దీని మీద ఏం వ్యూస్ కూడా రాలేదులే. వీడియో సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. సో అది నేను స్క్రీన్ రికార్డ్ చేసి ఉంటాను, మధ్యలో మెసేజ్ పాపప్స్ వస్తుంటాయి. సో కొంచెం అర్థం చేసుకోండి. ఏం లేదు, ఒక ఆంధ్రాలో ఎట్లయితే మనకు తెలియదు కదా. సో ఆ థాట్ ప్రాసెస్లో ఆ వీడియో చేసిన అంతే. కానీ మంచిగా ఉంటుండే వీడియో, కానీ ఏం చేద్దాం, ఆ బ్లడ్, ఆ వైలెన్స్ వల్ల, ఆ ఫైట్ వల్ల వీడియో రిమూవ్ అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. బాయ్. కుసిరగట్టి పుల్లోకి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి చాతరులు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా. యా గాయ్స్, ఫైనల్లీ కోడి పందాలు చూడడానికి 600 kilometers వచ్చినాం. ఇంకా చూడలేదు. నిన్న పోదాం అనుకున్నాం, కానీ నిన్న కుదరలేదు. నిన్న ఏదో మందు కాల్పు అంట చూసినాం. ఇప్పుడు ఈరోజు నెక్స్ట్ డే, అంటే ఈరోజు డేట్ వచ్చేసి 15th January. ఈరోజు కోడి పందాలు చూడడానికి వచ్చినాం. లెట్స్ సీ ఎట్లుండే ఆంధ్ర సంక్రాంతి సెలబ్రేషన్స్. దిస్ ఈస్ కోడి పందాలు ఇన్ కాకినాడ. రచ్చ ఉంది. లచ్చ ఖర్చు అయినా పర్లేదు, రచ్చ ఉండాలి అంటారు కదా, అట్లా చేస్తుర్రు వీళ్ళు. చూద్దాం, ఆడికి పోయి దగ్గర నుంచి కనబడుతుందో, అంటే బాల్కనీ టికెట్ లాగా కనబడుతుందో తెలియదు.
ఇక్కడ కాయరాజ కాయ నడుస్తుంది. ఒరి అమ్మ అన్నిగానే డబ్బులు ఉన్నాయంట. ఇక్కడ పెద్ద టెంట్ వేసిరు. ఈ టెంట్ కింద బోల్డ్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కాయరాజ కాయ్. ఫస్ట్ మా ఫ్రెండ్ని పట్టుకోవాలి, వాడు మొత్తం బెట్టింగ్లు వేస్తాడు. ఇక్కడ కూడా అదే మొత్తం గుంపు. మొత్తం బోల్డ్ ఉన్నాయి, మొత్తం ఇవే షాప్స్ ఉన్నాయి. అసలైన కోడి పందాలు ఏడున్నాయి అసలు అర్థం కావట్లేదు. ప్రాసెస్ వచ్చేసి 2 కోళ్ళు ఉంటాయి. అపోనెంట్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు, 2 టీం వాళ్ళు 2 కోళ్ళు పట్టుకొస్తారు. ఆ కోళ్ళకు ఒక బ్లేడ్ కనెక్ట్, ఆ కాళ్ళకి బ్లేడ్ కడుతున్నారు. ఆ బ్లేడ్ కడితే సరిగా వీళ్ళ భాష మనకు అర్థమవుతుంది. ఆ బ్లేడ్ ఆ కాళ్ళతోని ఎవరైతే ఇట్లా ఫైట్ ఇట్లా పొడుచుకుంటాయో కట్ అయిపోతాయి. కట్ అయినప్పుడు ఏ కోడి అయితే కింద పడుతుందో ఆ కోడి ఓడిపోయినట్టు, అపోనెంట్ కోడి గెలిచినట్టు. దానిపైన ఇంకా పెట్టేస్తారు అన్నమాట. ఇట్స్ కంప్లీట్లీ లక్ ఫ్యాక్టర్. కొంచెం ఏమంటే ఇంకా ఏ కోడి ఎక్కువ స్టాండ్ తీసుకుంటే ఆ కోడి గెలుస్తుంది. దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ కోడి పందాలు. అక్కడ ఒక కోడి ఉంది. ఇంత సంతే రా బాబు. హెవీ క్రౌడ్ యా. అక్కడ ఒక కోడి ఉంది, దాన్ని కడుతున్నారు అనుకుంటా. కత్తి కడుతున్నారు. ఇల్లు సంవత్సరం మొత్తం ఇక ఈ లాస్ అంతా కవర్ అవుతారు కావచ్చు కదా. ఇలా పోగొట్టుకున్న లాస్ అంతా జరగని ఓడి వస్తున్నా నాకు నల్ల కోడియా? 1000 రూపాయలు వేసినాం నల్ల కోడి పైన. కుసిరగట్టి ఉళ్ళోటి వచ్చనమ్మా, తలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా, తంగేరు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా. యా గాయ్స్, ఫైనల్లీ కోడి పందాలు చూడడానికి 600 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకా చూడలేదు. నిన్న పోదాం అనుకున్నాం కానీ నిన్న కుదరలేదు. నిన్న ఏదో మందు కాల్పు అంట చూసినాం. ఇప్పుడు ఈరోజు నెక్స్ట్ డే, అంటే ఈరోజు డేట్ వచ్చేసి 15th ఆగస్ట్, సారీ 15th జనవరి. ఈరోజు కోడి పందాలు చూడడానికి వచ్చాం. లెట్స్ సీ ఎట్లుండే ఆంధ్ర సంక్రాంతి సెలబ్రేషన్స్. దిస్ ఈస్ కోడి పందాలు ఇన్ కాకినాడ. రచ్చ ఉంది. లక్ష ఖర్చు అయినా పర్లేదు, రచ్చ ఉండాలి అంటారు కదా, అట్లా చేస్తుర్రు వీళ్ళు. చూద్దాం ఆడికి పోయి దగ్గర నుంచి కనబడుతుందో, అంటే బాల్కనీ టికెట్ లాగా కనబడుతుందో తెలియదు. ఇక్కడ కాయరాజ కాయ నడుస్తుంది. ఒరి అమ్మ అన్నిగానే డబ్బులు ఉన్నాయంట. ఇక్కడ పెద్ద టెంట్ వేసిరు. ఈ టెంట్ కింద బోల్డ్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కాయరాజ కాయ్. ఫస్ట్ మా ఫ్రెండ్ని పట్టుకోవాలి, వాడు మొత్తం బెట్టింగ్లు వేస్తాడు. ఇక్కడ కూడా అదే మొత్తం గుంపు. మొత్తం బోల్డ్ ఉన్నాయి, మొత్తం ఇవే షాప్స్ ఉన్నాయి. అసలైన కోడి పందాలు ఏడున్నాయి అసలు అర్థం కావట్లేదు. ప్రాసెస్ వచ్చేసి 2 కోళ్ళు ఉంటాయి. అపోనెంట్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు, 2 టీం వాళ్ళు 2 కోళ్ళు పట్టుకొస్తారు. ఆ కోళ్ళకు ఒక బ్లేడ్ కనెక్ట్, ఆ కాళ్ళకి బ్లేడ్ కడుతున్నారు. ఆ బ్లేడ్ కడితే సరిగా వీళ్ళ భాష మనకు అర్థమవుతుంది. ఆ బ్లేడ్ ఆ కాళ్ళతోని ఎవరైతే ఇట్లా ఫైట్ ఇట్లా పొడుచుకుంటాయో కట్ అయిపోతాయి. కట్ అయినప్పుడు ఏ కోడి అయితే కింద పడుతుందో ఆ కోడి ఓడిపోయినట్టు, అపోనెంట్ కోడి గెలిచినట్టు. దానిపైన ఇంకా పెట్టేస్తారు అన్నమాట. ఇట్స్ కంప్లీట్లీ లక్ ఫ్యాక్టర్. కొంచెం ఏమంటే ఇంకా ఏ కోడి ఎక్కువ స్టాండ్ తీసుకుంటే ఆ కోడి గెలుస్తుంది.
దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ కోడి పందాలు. అక్కడ ఒక కోడి ఉంది. ఇంత సంతే అంటారా బాబు. హెవీ క్రౌడ్ యా. అక్కడ ఒక కోడి ఉంది, దాన్ని కడుతున్నారు అనుకుంటా, కత్తి కడుతున్నారు. ఇల్లు సంవత్సరం మొత్తం ఇక ఈ లాస్ అంతా కవర్ అవుతారు కావచ్చు కదా. ఇలా పోగొట్టుకున్న లాస్ అంతా జరిగింది గోడ వస్తున్నా నాకు మాది అంతా నల్ల కోడియా. జాతరులు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా, వెనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా, సాధు శిస్తులంతా అంత ముందుకు అక్కడ అక్కడ బయట నిల్చోబెట్టిరు పైసలు పెట్టే ముందుకు. పైసలు పోయినాక లోపల కూర్చోబెట్టరా, వేస్తారా అని. పైసలు అన్నీ ముంచే పోయేలా ఉన్నాయి. ఎవరిని మాకు అత్తలేంటారు, అట్లున్నది. లెచ్చి థర్డ్ రౌండ్, థర్డ్ టైం దేనిపైన ఇస్తే ఏం గెలుతుందో లెచ్చి. కానీ మొత్తానికైతే భలే ఉన్నాయి అబ్బా పందెం కోళ్ళు. కానీ బాధ అవుతుంది ఆ కోళ్ళని చూస్తుండే. ఈ అమ్మ రక్తం వస్తుంది పాపం, ఆ చెస్ట్ కట్ అవుతుంది, లెగ్ కట్ అవుతుంది, హింసిస్తున్నారు డబ్బుల కోసం. చచ్చ అన్ఫేర్ అబ్బా. పొద్దు 24/7 అవుతున్నాయి. ఈ అమ్మ ఘోరంగా కోళ్ళు వస్తున్నాయి, ఘోరంగా తీసుకున్నారు, ఘోరంగా పందెం పెడుతున్నారు, పైసలు వేస్తున్నారు, అందరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వచ్చేసిందిరా, ఓడిపోయింది వాళ్ళ కోడి, ఓడిపోయింది. పైసలు రావాలి. రెండు రోజులండి, 3 ఆరులండి. ఆయన ప్రాఫిట్ సో గాయస్ మేము 2/100 వేసినాం. వచ్చింది 2 వచ్చింది. 100 మావే, బండి తీసుకో. రెండువి మేమే వేసింది. 300 ప్రాఫిట్ రావాలి వితౌట్ నైస్ జ్యూస్, న్యాచురల్ జ్యూస్. వాట్ ఈస్ దిస్ జ్యూస్? ఏం జ్యూస్ తాత ఇది? ఏం జ్యూస్ ఇది? నారింజ. దానిమ్మ కాదు. ఫస్ట్ దాన్ని we should make into 2 halves. Then after we should put in this sugar water. Then after put this orange into this. Then after the punching machine punched ya. Oh yeah, you punched ya. How much one narinja fruit? పిచ్చి చేస్తున్నాడా? My car driver. Yeah. సూపర్. ఎలాగుంది టేస్ట్? ఎలాగుంది? నీకు చెప్తా. ఎంత ఒకటి? మీసాల కంటుతుంది, ఇట్లా అనుకోవాలి అంతే.
బాగుంది. దమ్ముంటే పట్టి మనిషి కావద్దు, బలిసి వెళ్ళాలంటే సిగ్గేయదు. మళ్ళీ ముసలి మీద గొడ్డలేసి, ముందుగా పోతా అడిగేసి. నువ్వు చెప్పు డైలాగ్. నువ్వు చెప్తలేవు డైలాగ్. దమ్ముంటే పట్టుకోవాల్సి కావద్దు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. మళ్ళీ ముసలి మీద గొడ్డలేసి, ముందుగా పోతా అడిగేసి. ఓకే నేను అలాగే చెప్పను. నువ్వు డైలాగ్ చెప్పు. చెప్పు, వీడియోలో ఎత్తున్నాడు అన్న. చెప్పు డైలాగ్ చెప్పు. చెప్పు. ఏంగా చెప్పు, సిగ్గుపడుతుంది. ఆర్ట్రోస్ కావాలా మీకు? తాగరా? ఏం తాగుతారు? లైక్ ఇరికి బెల్లం జారు కడిగి లైక్ ఇట్ అంటాడు, షేర్ నువ్వు అను, సబ్స్క్రైబ్ నువ్వు అను. నువ్వేమంటావు? Comment. కామెంట్ అను. అట్లా లైక్ షేర్ ఆ కామెంట్ లాస్ట్ వెళ్ళాలి. చలో స్టార్ట్. దమ్ముంటే అది కాదురా, లైక్ ఓన్లీ లైక్ చేసి, అది కాదురా, ఓన్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అంతే. అను. సర్ప్రైజ్ లైక్ సర్ప్రైజ్ లైక్ లైక్ అనాలరా, సర్ప్రైజ్ కాదు. లైక్ అను. లైక్ డూ. షేర్ సబ్స్క్రైబ్ కామెంట్. ఓకే నువ్వు సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో.